మంచిది. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులందరికీ మరొకసారి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నా నిండు కృతజ్ఞతలు. సేవకులందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఎక్కువసేపు ప్రసంగించను, చాలా క్లుప్తంగా నా ప్రసంగాన్ని ముగిస్తాను. మీరు ఎవరు ఏం భయపడొద్దు. త్వరగా సాధ్యమైనంత వరకు నా ప్రసంగం ఒక 3 గంటల్లో ముగిస్తాను. ఏంటన్నా వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అంత అబద్ధికులు భూమి మీదే ఉండరు. ఎందుకో చెప్పమంటారా? అర్ధగంటకే మనకు ప్రాణం పోద్ది. 3 గంటల సేపు వింటానని చేతులు ఎత్తారంటే ఏదో మా మీద ఉన్న అభిమానంతో చేతులు ఎత్తారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొన్ని విషయాలు ఈ స్థలానికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా ఒక వర్తమానం పదే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఈ సందేశం ఏలూరు పట్టణంలో వస్తున్న ప్రజలకు, అలాగే దుగ్గిరాల హోసన్న మినిస్ట్రీస్కి చెందిన ప్రతి బిడ్డతో, లైవ్ చూస్తున్న అశేష జనంతో ఓ ప్రత్యేకమైన సందేశం మాట్లాడమని ప్రభు మాట్లాడారు. ఒక లోతైన సంగతి, ఓ రకంగా పరిశుద్ధాత్ముడు సహకరిస్తే ప్రతి హృదయాన్ని కదిలించేటువంటి సంగతి. రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు, అలాగే 31, 32 వచనాలు నేను చదువుతాను. అందరూ మీ బైబిల్ తెరిచి కొంచెం జాగ్రత్తగా గమనించండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 18వ వచనం నుండి నాతో కలిసి అందరూ చెప్పండి. నా బలము ఉడికిపోయినని అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగి ఉన్నది. అది నీకింకనూ జ్ఞాపకమున్నది కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచున్నది. గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. 31, 32 మరొకసారి నాతో కలిసి. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరుచున్నట్లు చేతులెత్తి అందరం స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం చదువుకున్నటువంటి ఈ విలాప వాక్యంలో ఈ మాటలు ఓ ప్రత్యేకమైనటువంటి మాటలు. విలాప వాక్యాలు మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి. ఈ 5 అధ్యాయాల్లో ప్రతి వచనం చూస్తే విలాపం, విచారం, విషాదం, గుండెలు పిండేటువంటి మాటలు ఈ 5 అధ్యాయాల్లో కూడా ఉంటాయి. ఇశ్రాయేలు దేశం దారుణమైన స్థితికి వెళ్ళటం, ఆ స్థితిని చూసి భక్తుడైన యిర్మీయా కన్నీళ్లు విడుస్తూ ఏడవటం. ఈ 5 అధ్యాయాలు చదువుతూ ఉంటే ఒకవైపు విషాదం, ఇంకొక వైపు విచారం, మరోవైపు విలాపం ఈ అధ్యాయాలన్నిట్లో మనం చూస్తాం. కానీ విచిత్రం ఏంటంటే, మనం చదువుకున్నటువంటి ఈ మాటలు మాత్రం విషాదం, విలాపం, విచారం మధ్యలో ఈ వచనాలు మాత్రం వినోదాన్ని పుట్టించినటువంటి వచనాలుగా ఈ వచనాలు ఉన్నాయి.
ఎందుకు విలపిస్తూ రాశాడు? ఇశ్రాయేలీల జీవితంలో ఏం జరిగింది? ఆ సంఘటన మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి ఆలోచిస్తే, దైవజనమ, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చక్కటి మాట, సూర్యుని క్రింద భూమికి పైన క్రొత్తది ఏదీ లేదు. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏది జరుగుతుందో భవిష్యత్ కాలంలో అదే జరగబోతుంది అని ప్రసంగి గ్రంథంలో ఒక దివ్యమైనటువంటి మాట రాయబడి ఉంది. ఇశ్రాయేలీల జీవితంలో ఏది జరిగిందో నేటి దినం సంఘాలలో కానీ, క్రైస్తవ కుటుంబాలలో కానీ, దైవ సేవకుల కుటుంబాల్లో కానీ, యేసయ్యను ఆరాధించే పిల్లల జీవితాల్లో కానీ అదే జరుగుతుంది. ఇప్పుడేది జరిగిందో భవిష్యత్ కాలంలో కూడా అదే జరగబోతుంది. ఇంతకీ ఇశ్రాయేలు దేశంలో ఏం జరిగింది అని ఆలోచిస్తే, క్రీస్తు పూర్వం 606 సంవత్సరంలో రాజైన నెబుకద్నెజర్ యెరూషలేము మీద దాడి చేసి దరిదాపుగా 596 సంవత్సరం వరకు ఆల్మోస్ట్ 80 years, ఆల్మోస్ట్ 10 years ఆ పట్టణాన్ని ముట్టడి వేసి సర్వనాశనం చేశాడు. ఆ పట్టణం బాగున్న సంగతి ఇర్మియా ప్రవక్త చూశాడు. నెబుకద్నెజర్ చేతులు పడిన తర్వాత ఆ పట్టణం పాడైన స్థితి కూడా చూసి, పాడైన ఆ పట్టణాన్ని చూసి విలపిస్తూ రాశాడు ఈ పుస్తకం. అందుకనే ఈ పుస్తకానికి పెట్టబడిన పేరు విలాప వాక్యం. ఏ వాక్యం చెప్పండి? ఏ వాక్యం? సరే, ఆ పట్టణానికి ఏం జరిగింది? నంబర్ 1, ఆ పట్టణం అలా జరగటానికి కారణం ఏంటి? నంబర్ 2, లాస్ట్ 1, అంత దయనీయంగా దిగజారిన ఆ పట్టణం మరలా తిరిగి బాగుపడిందా? అదే స్థితిలో దేవుడు వదిలిపెట్టాడా? ఈ మూడిటికి విలాప వాక్యాల్లో నుంచి కొన్ని వివరణలు మీకు ఇస్తాను. చూడండి, విలాప వాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనం మీతో పంచుకుంటాను. నేను చదువుతూ ఉండగా మీరు కూడా కాస్త స్వరమెత్తి పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. 1వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి. జనభరితమైన పట్టణము, స్వరమెత్తాలి వెనుకున్న వాళ్ళు కూడా. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల నుండి కారుచున్నది. యెరూషలేము పట్టణం ఒకప్పుడు జనభరితమైన పట్టణం. నెబుకద్నెజరు దాడి చేసిన తర్వాత జనభరితమైన పట్టణం ఏకాకిగా మిగిలిపోయిందట. సంతోషానికి నిలయంగా ఉన్న యెరూషలేము పట్టణం ఇక్కడ దుఃఖాక్రాంతురాలిగా మిగిలిపోయిందట. అంటాడు, సమస్త దేశాలకు ఆభరణము వంటి పట్టణం, ఆభరణ భూషితురాలిగా ఉన్నటువంటి పట్టణం విధవరాలిగా మిగిలిపోయింది. ఆ పట్టణం ఏడుస్తూ ఏడుస్తూ రాత్రుల పూట నిద్రలేక కళ్ళమటి కన్నీళ్ళు అట్లా విడుస్తూ, చెంపల నుండి కన్నీళ్లు కారుస్తూ ఒక్కొక్క ఇశ్రాయేలీయుడు ఏడుస్తున్నాడు. ఒకప్పుడు మా బ్రతుకు ఎంత బాగుండేదో కదా, ఒకప్పుడు మా జీవితం ఎంత బాగుండేదో కదా, ఒకప్పుడు మాకు ఎంత ఘనత, ఎంత కీర్తి, ఎంత మహిమ ఉండేదో కదా, ఈరోజు మా పరిస్థితులు ఏంటి, ఎలా అయిపోయినాయని ఏ ఇశ్రాయేలీయుడి హృదయాన్ని కదిలించిన కళ్ళంబడి కన్నీళ్లు దారులుగా కారుతున్నాయి. ఈ విలాపాన్ని చూసి దైవజనుడు ఈ విలాప వాక్యం రాశాడు. మరొకసారి గుర్తుకు తెస్తా. జనభరితమైన పట్టణం, ఏలూరు పట్టణం ఎలా జనభరితమో, విజయవాడ, వైజాగ్ ఎలా జనభరితమో, ముంబై, చెన్నై పట్టణాలు ఎలా జనభరితమైన పట్టణాల్లో, ఆ రోజుల్లో యెరూషలేము పట్టణం జనభరితమైన పట్టణంగా ఉండేదట.
ఆభరణ భూషితురాలిగా ఉండే యెరూషలేం పట్టణం, ఆ కాలంలో విధవరాలు తెల్లచీర కట్టుకొని ఆభరణాలన్నీ తీసేసి వైధవ్యంతో ఉంటుంది కదా. ఆభరణ భూషితురాలిగా ఉన్న యెరూషలేం పట్టణం విధవరాలిగా మారిపోయిందట. ఒకప్పుడు మా బ్రతికేంటి, ఈరోజేంటి ఎలా అయిపోయిందని గుండెలు అవిసేలాగా ఏడుస్తూ ఉన్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఈ వాక్యం వింటున్న మీలో కూడా కొందరు, ఒకప్పుడు మా సంఘం ఎంత బాగుండేదో కదా, ఒకప్పుడు మా కుటుంబం ఎంత బాగుండేదో కదా, ఎంత సంతోషంగా మేము బ్రతుకుతూ ఉండేవాళ్ళము కదా, మా గ్రామంలోనే మా కుటుంబానికి ఒక విలువ, మా రక్త సంబంధికుల మధ్యలోనే మా కుటుంబాన్ని ఓ ప్రత్యేకంగా గౌరవించేవాళ్ళు. ఒకప్పుడున్న ఘనత, ఒకప్పుడున్న గౌరవం, ఒకప్పుడున్న విలువ, ఒకప్పుడున్న ఆశీర్వాదం, ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న నెమ్మది ఈ దినాల్లో పూర్తిగా కనుమరుగైపోయిందయ్యా. ఎక్కడ ఘనంగా కనపడ్డామో అక్కడ నీచంగా ఈరోజు కనపడుతున్నామయ్యా. ఒకప్పుడు ఎక్కడ విలువ కలిగిన వారిగా మేము తిరుగుతూ వచ్చామో అదే ప్రాంతంలో ప్రజలు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారయ్యా అని ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మీలో కొందరు దుఃఖంతో ఈ మాట వింటున్నారు. నిజమే, ఒకప్పుడు మా కుటుంబ పరిస్థితులు వేరయ్యా, మా ఆధ్యాత్మిక స్థితి వేరు. ఒకప్పుడు మేము బ్రతికిన భక్తి జీవితం వేరు, నేడు మేము బ్రతుకుతున్న భక్తి జీవితం వేరు. ఆ కాలములో ఉన్న స్థితికి ఈ కాలములో ఉన్న స్థితికి పొంతనే లేదయ్యా. యెరూషలేం పట్టణం ఏకాకి ఎలా అయిపోయిందో, వైధవ్యాన్ని ధరించి విధవరాలిగా ఎలా మిగిలిపోయిందో, సంతోషానికి నిలయంగా ఉన్న పట్టణం దుఃఖాక్రాంతమైన పట్టణంగా ఎలా మిగిలిపోయిందో, మా బ్రతుకు కూడా అలాగే ఉందయ్యా. ఈ పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారని రెక్కల మొక్కలు చేసుకొని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి వేల లక్షల రూపాయల డొనేషన్ కట్టి వాళ్ళని చదివిస్తే ఆ పిల్లలే ఈరోజు మా కన్నీళ్లకు కారణమయ్యారయ్యా. ఎవరిని చూసి సంతోషంగా బ్రతకాలో అర్థం కావట్లేదయ్యా. ఎవరిని చూసి నెమ్మదిగా బ్రతకాలో మాకు అర్థం కావట్లేదయ్యా. ఈ బ్రతికేదానికంటే విషం తీసుకుని చచ్చిపోతే బాగుండి అనిపిస్తుందయ్యా అని మీలో కొందరు మరణాన్ని కోరుకునే ప్రజలు కూడా ఈ స్థలంలో ఉన్నారు. మీకోసమే దైవజనుని రేపి, దైవజనుని పురికొల్పి మీ క్షేమం కొరకే ఈ రాత్రి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క బిడ్డతో దయగల దేవుడు ముఖాముఖిగా మాట్లాడునుగాక. ప్రశ్న: ఆభరణ భూషితురాలిగా ఉన్న పట్టణం ఎందుకు విధవరాలిగా మారిపోయింది? పతాక స్థాయిలో ఉన్న పట్టణం ఎందుకు పతనావస్థకు దిగజారింది? 4 కారణాలు చెప్తాను. ఈ 4 కారణాల్లో ఏదైనా ఒక కారణం నీలో ఉంటే చెక్ చేసుకొని దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయదుగాక. చూడండి, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మను విడిపించగలవాడెవడునూ లేడు. ఒక మాట చెప్పండి, దాసులు మాకు ప్రభువులైరి. ఎవరు ప్రభువులయ్యారట? అసలు ప్రభువుగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీ. ప్రభువుగా ఉండాల్సినోడేమో దాసుడయ్యాడు, దాసుడిగా బ్రతకాల్సినోడేమో ప్రభు అయ్యాడు. ఎందుకు వాళ్ళ పరిస్థితులు తలకిందులు అయిపోయాయంటే పై వచనంలో అంటాడు, అయ్యా మా పితరులు ఉన్నారే, మా పితరులు, మా తల్లిదండ్రులు ఉన్నారే, మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు ఉన్నారే, మా తాత ముత్తాతలు, మా పితరులు పాపము చేసి గతించిపోయారు. వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాం.
విన్నారా ఈ మాట? పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? దోషం చేసింది ఎవరు? అపవిత్రంగా బ్రతికింది ఎవరు? పాపం చేసిందేమో పితరులు, దోషం చేసిందేమో పితరులు, అక్రమంగా బ్రతికిందేమో పితరులు. వారి దోష శిక్షను పిల్లలు అనుభవిస్తున్నారట. పిల్లలు, మా తండ్రులు చేసిన పాపం మా ఒడిలో శాపంగా మారిపోయి, అయ్యా మేం ప్రభువులుగా ఉండవలసిన వాళ్ళు దాసులం అయిపోయాం, మాకు దాసులుగా పరిచర్య చేయాల్సిన వాళ్ళు మా మీద ప్రభువులుగా మారి మమ్మల్ని అణగదొక్కుతున్నారు అని ఏడుస్తూ ఈ స్థలములో ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, ఓ దైవజనునిగా నా హృదయపు లోతుల్లో నుంచి మాట చెప్తున్నాను. నీ క్రియల ఫలం అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, నీ క్రియల ఫలం నీ పిల్లల ఒడిలో పడుతుంది అని మర్చిపోవద్దు. తల్లి, చిన్నప్పుడు ఏ పిల్లలనైతే ఒడిలో వేసుకొని ఆడించావో, ఏ పిల్లలకైతే ఒడిలో వేసుకొని ఉగ్గుపాలు త్రాగించావో, ఏ పిల్లలనైతే ఒడిలో పెట్టుకొని పరుండబెట్టుకున్నావో, నేనంట నీ క్రియల ఫలం నీ పిల్లల ఒడిలో పడుతుంది దేవుని వాక్యం అంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నా జీవితం అంటే నా ఇష్టం, తాగాలనుకుంటే తాగుతా, తిరగాలంటే తిరుగుతా, పెద్ద ఇల్లు కాకపోతే చిన్న ఇల్లు పెట్టుకుంటా, ఈ రెండిల్లు సరిపోకపోతే మధ్యలో ఇల్లు కూడా పెట్టుకుంటా, నా జీవితం అంటే నా ఇష్టం అని. ఓ మనుషుడా, నీ జీవితం నీ ఇష్టం నిజమే, ఒకటి మర్చిపోకు, నీ క్రియల ఫలం, నీ ప్రవర్తన ఫలం, నీ నడవడికడి యొక్క ఫలం నీ పిల్లల ఒడిలో పడుతుందని నేను చెప్పట్ల, దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తూ ఉంది. అందుకనే యేస్కేలు గ్రంథంలో రాయబడిన గుండెలు పిండే ఒక బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? భక్తుడు ఆ స్థలంలో అంటాడు, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే, చెప్పండి, తెలీదా మాట? చెప్పాలి తెలిసిన వాళ్ళు నాతో కలిసి చెప్పండి. తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే వారి పిల్లల పళ్ళు పులుస్తున్నాయి. నాతో కలిసి చెప్పండి. తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే వారి పిల్లల పళ్ళు పులుస్తున్నాయి. మిమ్మల్ని అడుగుతా, ద్రాక్షకాయలు తిన్నదెవరు? ద్రాక్షకాయలు తిన్నదెవరు? ఎవరి పళ్ళు పులవాలి? పిల్లలవా? అట్టెట్ట పులుస్తాయండి? ఎవడు ద్రాక్షకాయలు తిన్నాడో వాడి పళ్ళు పులవాలి. కానీ వాక్యం ఇస్తున్న క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? ద్రాక్షకాయలు తిన్నది తల్లిదండ్రులు అయితే వారి పిల్లల పళ్ళు పులుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే, తల్లిదండ్రుల క్రియల ఫలాన్ని బిడ్డలు అనుభవిస్తారని, తల్లిదండ్రుల క్రియల ఫలం బిడ్డల ఒడిలో పడుతుందని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, ఈ రాత్రి వాక్యం వింటున్న అమలారా, ఒక చిన్న మాట నన్ను అడగనివ్వండి. నీ పిల్లల ఒడిలో నీవేం వేస్తున్నావు? నీ భక్తి ఆశీర్వాదాన్ని నీ పిల్లల ఒడిలో వేస్తున్నావా? నీ పరిశుద్ధత యొక్క ఆశీర్వాదాన్ని నీ పిల్లల ఒడిలో వేస్తున్నావా? నీ ప్రార్థన యొక్క ఆశీర్వాదాన్ని పిల్లల ఒడిలో వేస్తున్నావా? నీ పాపం యొక్క శాపాన్ని పిల్లల ఒడిలో వేస్తున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించు. నీ త్రాగుబోతుతనం యొక్క శాపం, నీ తిరుగుబోతుతనం యొక్క శాపం, నీ వ్యభిచార అపవిత్రపు శాపం ఒకవేళ నీ పిల్లల ఒడిలో వేసే ఓ భ్రష్ట తండ్రిగా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో ఆలోచించు. గొప్ప ప్రయోజకులు కావలసిన పిల్లలు దయనీయమైన స్థితిలో దిక్కుమాలిన వారిగా అనాథలుగా వాళ్ళ బ్రతుకులు మిగిలిపోవటానికి, అయ్యా నిన్ను నిందించట్లేదు, కానీ ఆలోచించమని ఒక్క మాట చెప్తున్నాను. ప్రయోజకులు కావలసిన నీ పిల్లలు ప్రయోజకులు కాకపోవటానికి నీ దోషం వాళ్ళ ఒడిలో పడిందేమో, నీ పాపం వాళ్ళ ఒడిలో పడిందేమో, నీ శాపం వాళ్ళ ఒడిలో పడిందేమో, నీ భక్తిహీనత వారి ఒడిలో శాపంగా మారి దయనీయమైన స్థితికి దిగజార్చిందేమో. ఆలోచించు. ఆశీర్వాదకరమైన పట్టణం,
శాపగ్రస్తమైన పట్టణంగా ఇది మిగిలిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ పితరుల దోషం వారి ఒడిలో పడిందట. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, నీ పిల్లలకు నువ్వు వెండి బంగారాలు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ భక్తి ఆశీర్వాదాన్ని నీ పిల్లల ఒడిలో వేస్తే నీ భక్తి ఆశీర్వాదం నీ పిల్లలు ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, 4 తరాలు కాదు, 1000 తరాల వరకు నీ పిల్లల పిల్లలు నీ భక్తి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాక్యంలో ఒక మాట మీరు ఎరుగుదురు కదా, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే, ఒక ఇంటిలో నుండి ఒక్క వ్యక్తి నా ఎడల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్క వ్యక్తిని బట్టి 1000 తరాల వరకు వారి పిల్లలను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఎన్ని తరాలమ్మా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎన్ని తరాలు? పెద్దగా చెప్పాలి. ఎన్ని తరాలు? మిమ్మల్ని అడుగుతా, మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? 40? ఎవరా మనిషి? మహా బ్రతికితే 4 లేకపోతే 3 తరాలు లేకపోతే 4 తరాలు. విచిత్రం ఏంటో తెలుసా? నీవు చనిపోయినా నీ భక్తి ఆశీర్వాదం 1000 తరాలు బ్రతికే ఉంటుంది. నీ పిల్లల ఒడిలో దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. అవును, పితరుల భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని పిల్లలను దేవుడు కరుణిస్తాడు అని చెప్పటానికి బైబిల్లో ఒక బలమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి మాట. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. తలలు పైకెత్తండి. యెరూషలేం పట్టణాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అష్షూరీయులు యెరూషలేము చుట్టూతో ముట్టడి వేస్తే రాజైన హిజ్కియా భయపడుతున్న దినాల్లో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా, అష్షూరీయులకు నువ్వు భయపడకు, యెరూషలేం పట్టణాన్ని ఏం చేస్తారో కలవరపడకు, ఈ పట్టణాన్ని నేను కాపాడి రక్షించబోతున్నాను. ఎలా రక్షించబోతానో తెలుసా? పక్షులు ఎగురుచూ తన పిల్లలను కాపాడినట్లుగా యెరూషలేం పట్టణాన్ని నేను కాపాడబోతున్నాను. దేన్ని బట్టో తెలుసా? నా నిమిత్తమును నా సేవకుడైన పెద్దగా చెప్పాలి, నా సేవకుడైన దావీదు నిమిత్తమును యెరూషలేమును కాపాడి దాన్ని నేను రక్షిస్తాను అన్నాడు. దావీదు ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరానికి చెందినవాడు. అష్షూరీయులు యెరూషలేం పట్టణం మీదకి వచ్చింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 700వ సంవత్సరంలో. అంటే దావీదు చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత అష్షూరీయులు యెరూషలేం మీదకి వస్తే చనిపోయిన దావీదును బట్టి, దావీదు చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత కూడా దావీదును జ్ఞాపకం చేసుకొని యెరూషలేమును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఒక మాట అడుగుతా, ఈరోజు భూమి మీద యెరూషలేం పట్టణం ఉందా లేదా? చెప్పాలి. ఈరోజు భూమి మీద యెరూషలేం పట్టణం ఉందా లేదా? చుట్టూతో శత్రువులు ఉన్నా ఈరోజు వరకు యెరూషలేం పట్టణం సజీవంగా సాక్షార్థంగా ఎందుకు నిలవబడి ఉందో తెలుసా? తన సేవకుడైన దావీదును బట్టి నేటికి యెరూషలేం పట్టణాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం కలుగు చేసేది ఏంటో తెలుసా? అసలు ఇప్పటికీ దావీదుకు ఎంతకాల వ్యత్యాసం ఉందో తెలుసా అండి? దావీదు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో పుట్టినటువంటి వాడు, 1010. ఇది 2024వ సంవత్సరం. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న వ్యత్యాసం ఎంతో తెలుసా? 3034 సంవత్సరాలు. దావీదనే భక్తుడు చనిపోయి 3034 సంవత్సరాలు అవుతున్న దావీదు భక్తి యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. యెరూషలేం పట్టణం అనుభవిస్తూనే ఉంది. అయ్యా,
యెరూషలేం పట్టణాన్ని ఎందుకు కాపాడుతున్నావు? నా సేవకుడైన దావీదును బట్టి. దావీదు ఎప్పటి వాడయ్యా? ఇప్పటికి 3000 సంవత్సరాలు గతించిపోయింది కదా. ఒక్కడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కని భక్తిని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను కరుణిస్తాను అన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, తండ్రి, నా తట్టు చూడు. నీ ఇంట్లో నీ భర్త నీకు సహకరించేవాడైనా కాకపోయినా, నీ ఇంట్లో నుండి భక్తి కలిగిన తల్లిగా నువ్వు ఒక్కదానివి బయలుదేరు. నీ ఒక్కదానిని బట్టే 1000 తరాల వరకు పిల్లలను దేవుడు కరుణిస్తాడు. ఓ భర్త, నీ భార్య నీకు సహకరించకపోవచ్చు. ఓ యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మీకు సహకరించకపోవచ్చు. ఒక ఇంటిలో నుండి ఒక్కడు దేవుని కొరకు బయలుదేరితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను నా దేవుడు కరుణించునుగాక. చెప్దాం ఆమేన్. మీలో ఎవరైనా, అయ్యా నేను ఎరిగినప్పటి నుండి దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతూ వచ్చాను, నేను కానీ నా భర్త కానీ హొసనా మినిస్ట్రీస్ దుగ్గిరాల మందిరంలో అకులా ప్రిస్కెళ్ళలాగా మేము బ్రతుకుతున్నాం. ఈ హొసన్నా పరిచర్యలో నమ్మకమైన విశ్వాసులుగా మేము బ్రతుకుతున్నాం. మేము ఎంత భక్తిగా బ్రతుకుతున్నా అందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టారయ్యా. మా పిల్లలకి మేము ఏమీ సంపాదించి పెట్టలేదు. కనీసం ఒక సొంతిల్లు కూడా మేము వాళ్ళకు కొనిపెట్టలేకపోయామయ్యా. వాళ్ళకంటూ ఏదో ఒక జీవనోపాధి కూడా మేము ఏర్పాటు చేయలేకపోయామయ్యా. మా పిల్లలకి భక్తి తప్ప ఒట్టి చేతులు మా పిల్లలకి మిగిల్చామయ్యా అని ఈ వాక్యం వింటున్న మీలో ఏ తల్లిదండ్రులైనా కన్నీళ్లు కాడుస్తూ ఉంటే, ఓ శుభవార్త, తల్లి, నీ భక్తి ఆశీర్వాదం కోట్ల రూపాయల కంటే శ్రేష్టమైనటువంటిది. 7 అంతస్తుల భవంతి కంటే శ్రేష్టమైనటువంటిది. ప్రతిరోజు నువ్వు కార్చే కన్నీటి చుక్కలున్నాయే, నా పిల్లల్ని ఆశీర్వదించాయా, నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా, నా సంతతిని ఆశీర్వదించాయా అని రేయింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావే. పిల్లలకు పూరి గుడిసి ఇచ్చావేమో. నువ్వు కార్చిన కన్నీరే 1000 తరాల వరకు నీ పిల్లలను నా దేవుడు కరుణించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఒడిలో వాళ్ళ దోషాన్ని వేసి వెళ్ళారు. తల్లిదండ్రులారా, మీ పిల్లల ఒడిలో మీ భక్తిని ఆశీర్వాదంగా వారి ఒడిలో వేయుదురుగాక. 2, ఆభరణ భూషితురాలిగా ఉన్న పట్టణం విధవరాలి వంటిదిగా ఎందుకు మారిపోయింది? సంతోషానికి నిలయంగా ఉన్న పట్టణం దుఃఖాక్రాంతమైన పట్టణంగా ఎందుకు మిగిలిపోయింది? విలాప వాక్యాలు చూడండి. 1వ అధ్యాయం, విలాప వాక్యాలు 1వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నియామక కూటములకు ఎవ్వరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితములాయెను. ఏమయ్యారట? చెప్పాలి. ఏమయ్యారట? ఏంటి వ్యాకులం అంటే? ఆ బాధను వర్ణించలేనంత తీవ్ర స్థాయిలో ఉంటే దాన్ని వ్యాకులం అంటారు. దేశమంతా వ్యాకుల భరితమైపోయింది. గుమ్మాలు పాడైపోయాయి, సియోను మార్గాలు చెదిరిపోయాయి. పాడైపోయిన స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ దేశం అలా పాడైపోయింది అంటే అక్కడ అంటాడు, నియామక కూటములకు ఎవ్వరునూ చెప్పాలి నియామకపు కూటములకు ఎవ్వరునూ రారు అంటాడు. దైవజనమా, ఆ రోజుల్లో యాజకులు కానీ ప్రవక్తలు కానీ సొలొమోను మందిరంలో దేవాలయంలో కొన్ని నియామకపు కోటాలు ఏర్పాటు చేశారు. మన భాషలో చెప్పాలంటే ఆదివారపు ఆరాధన, శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన, బుధవారం బైబిల్ స్టడీ, శనివారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం. ఇవి దైవ సేవకుల చేత నియమించబడినటువంటి కోటాలు.
ఒకప్పుడు ఈ ప్రజలు మందిరంలో ఏ కూటం జరిగినా పరుగు పరుగున మందిరానికి వెళ్ళేవాళ్ళు. కొంతమంది జీవితం ఎలా ఉందంటే డ్యూటీ, ఇల్లు, మందిరం, ఇదే ప్రపంచంగా ఒకప్పుడు బ్రతికారు. మందిరంలో ఏ నియామకపు కూటం దైవ సేవకులు నియమించిన కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు. అది ఒకప్పుడు భక్తి. రాను రాను ఏమైపోయిందో తెలుసా? రాను రాను సామెత ఒకటి ఉంది కదా, రాను రాను రాజుగారి గుర్రం గాడిదైపోయినట్లుగా ఈ ప్రజలు నియామకపు కోటాలకు దేవుని సన్నిధికి రాకుండా కేవలం ఒక విశ్రాంతి దినాన మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. తతిమ కోటాలకు ఎవరు ప్రజలు రాలేనటువంటి పరిస్థితి. అందుకనే ఆ మందిరాలలో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి గనుక, ప్రార్థన జరగాల్సిన మందిరాల్లో ప్రార్థనలు జరగలేదు గనుక, విజ్ఞాపనలు జరగాల్సిన మందిరాల్లో విజ్ఞాపనలు జరగలేదు గనుక, దేవుని మందిరములో నుండి ధూపం పరలోకమందలి దేవుని సన్నిధికి వెళ్ళలేదు గనుక, దేవుని యొద్ద నుండి ఆ దేశం దీవెన పొందుకోలేదు గనుక, ఆ దేశం అంతా విలపిస్తూ వైధవ్యాన్ని ధరించి విధవరాలి వంటిదిగా ఆ పట్టణం మారిపోయింది. దైవజనమ, ఈ రోజుల్లో కూడా చూడండి, ఆదివారం తప్ప మందిరంలో నియామకపు కోటాలు, బుధవారం బైబిల్ స్టడీయో, శనివారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటమో, శుక్రవారం ఉపవాస ప్రార్థనో, ఈ నియామకపు కోటాలు ఉన్నాయి చూసారా? 7వ తారీఖు ఆల్ నైట్ ప్రేయరో, 15వ తారీఖు ఆల్ నైట్ ప్రేయరో, ఈ నియామకపు కోటాలు ఉన్నాయి చూసారా? ఆదివారం మందిరం కిక్కిరిసిపోతుంది. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎవరు వస్తారు చెప్పంటారా? గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. మీరు ఎక్కడ ఏ చర్చ అయినా చూడండి, ఆదివారం 1000 మంది వచ్చారు ఆరాధనకి. దైవ సేవకుడు ప్రజలను చూసి, ఆహా మందిరం కిటకిటలాడింది, నా దేవుని ఇల్లు ఇరుకుగా మారిపోయిందని ఆదివారపు ఆరాధనలో 1000 మందిని చూసి సంతోషిస్తాడు. శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారో తెలుసండి? ఆ 1000 మందిలో శుక్రవారం ఉపవాస ప్రార్థన కొంతమంది వస్తారు, అంటే దశంభాగం వస్తారు. నియామకపు కోటాలకు ప్రజలు రాలేనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధికి ప్రజలు దూరం అయిపోతున్నారు. ఏదో ఆదివారం ఒక రోజు వస్తున్నారు, తతిమ రోజులంతా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ప్రక్కన పెడదాం. నిన్నొక్క మాట అడుగుతా, వారంలో ఎన్ని పర్యాయాలు దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నావు? ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళే ఆత్మీయ అనుభవం ఈ రోజుల్లో నువ్వు కలిగి ఉన్నావా? ఒకప్పుడు ఆల్ నైట్ ప్రేయర్కి కుటుంబం అంతా వెళ్ళేవాళ్ళు కదా. ఆ ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడు వస్తుందా అని నెలంతా ఎదురు చూసేవాళ్ళు కదా. ఈరోజు మన భక్తి దేనికి పరిమితం అయిపోయిందంటే, ఆదివారం ఒక్కరోజుకే పరిమితం అయిపోయింది కనుక శిఖరాల మీద ఉన్న భక్తి, పర్వతాల మీద ఉన్న భక్తి, ఉన్నత స్థితిలో ఉన్న మన భక్తి ఈరోజు దిగజారినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దైవజనమా, ఎందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి? నియామకపు కోటాల్లో విడవకుండా ఎందుకు క్రైస్తవుడు మందిరానికి వెళ్ళాలి? ఎందుకో ఒక మాట చెప్పంటారా? లోకంలో మనం బ్రతుకుతున్న ప్రతి స్థలం, అది నీ కాలేజీయే కానీ, నీ స్కూలే కానీ, నీ ఆఫీసే కానీ, నీ ఉద్యోగ స్థలమే కానీ, నీ ఇల్లే కానీ, ప్రపంచంలో ప్రతి స్థలం నీకు పాపాన్ని పుట్టించే స్థలం. పాపాన్ని పుట్టించే ఈ లోకంలో పవిత్రతను పుట్టించే ఒకే ఒక్క స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. జీవము కలిగిన దేవుని మందిరం. బస్టాండ్లో నిలవబడు పాపమే, రైల్వే స్టేషన్ దగ్గర నిలవబడు పాపమే, కాలేజీకి వెళ్ళినా పాపమే, ఉద్యోగానికి వెళ్ళినా పాపమే. ప్రతిదీ పాపం పుట్టించే స్థలం. దైవజనమా, పాపం పుట్టించే ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలనే మంటను పుట్టించే ఒకే ఒక్క స్థలం,
పవిత్రతను పుట్టించే ఒకే ఒక్క స్థలం, పరలోక రాజ్యానికి ఆయత్తపడాలనే ఆలోచన పుట్టించే ఒకే ఒక్క స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. అందుకనే పౌలు గారు అంటాడు, ఆ దినము సమీపించిన కొలది సమాజముగా కూడుట చెప్పాలి సమాజముగా కూడుట మానక. దైవజనమా, దేవుని మందిరం అది మండే స్థలమే కాదు, నిన్ను మండించేటువంటి స్థలం, నిన్ను మండించే స్థలం. నియామకపు కోటాల్లో క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు పాలు పంపులు పొందితే ఏ వయస్సులో ఉన్నా దేవుని కొరకు మండే క్రైస్తవుడిగా ఉంటాం. చెప్దాం, ఏ క్రైస్తవుడిగా? సండే క్రైస్తవులుగా మనం ఉండకూడదు, మండే క్రైస్తవులుగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. ఆదివారం ఒకరోజు మండటం కాదు, బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుచుండాలని రాయబడినట్లుగా నీవు నీ కుటుంబం నిరంతరము దేవుని కొరకు మండే కుటుంబంగా ఉండునుగాక. నేను ప్రారంభంలో చెప్పాను కదా, నేను ఏలూరులోనే పాలిటెక్నిక్ చదువుకున్నాను. అప్పుడే ప్రభుతోటి తిరిగాను, రక్షణ పొందాను, ఇంకా బాప్తిస్మం తీసుకోవాలా. ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళేవాడిని మందిరానికి. ఆల్ నైట్ ప్రేయర్కి మాత్రం తప్పకుండా హనుమాన్ జంక్షన్ మన దేవదాసయ్య గారి మందిరానికి వెళ్ళేవాళ్ళు. నా యవ్వన కాలంలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం చెప్తాను. ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాలి. నాతో పాటు 3 స్నేహితులు ఉన్నారు. మా అందరి దగ్గర ఉన్న సెల్లర్ డబ్బులు కలెక్ట్ చేస్తే ఒక ఛార్జీకే సరిపోయేటట్టు వస్తుంది. మేము మాట్లాడుకున్నాం వెళ్దాము వద్దా అని. మొత్తం 4 తీర్మానం చేసుకున్నాం, ఏదైతే ఇదైందే మనం ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్దాం, ప్రార్థనలో పాలు పంపులు పొందుదాం. ఏలియాకి సహాయం పంపించినట్లుగా రిటర్న్లో మనకు సహాయం పంపిస్తాడు. ఒకవేళ సహాయం పంపించకపోతే కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్ నడుచుకుంటా జంక్షన్ నుంచి ఏలూరు వచ్చేద్దాం అని తీర్మానం చేసుకున్నాం. వెళ్ళాం. అద్భుతమైన వర్తమానం దైవ సేవకుల ద్వారా విన్నాం, ప్రార్థన చేయించుకున్నాం. ఇక ప్రార్థన చేయించుకొని బయటకు వచ్చిన తర్వాత మనుషులం కదా, మనసులో ఒక బాధ, బాబోయ్ జంక్షన్ నుంచి ఏలూరు దాకా నడుచుకుంటా వెళ్ళాల, ఏలియాకి సహాయం పంపించినట్లుగా మనకు సహాయం పంపిస్తాడని వచ్చేటప్పుడు అనుకున్నాం. కానీ మనం ఏలియాలం కాదుగా, మన భక్తి ఆ స్థితిలో ఆ స్టేజ్లో లేదుగా. ఇప్పుడే కొత్తగా ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నవాళ్ళం. ఏంటో పరిస్థితి అని జంక్షన్ మందిరం నుండి సెంటర్ దాకా ఉసూరుమంట నడుచుకుంటా వస్తున్నాం. మనసు లోపల ఒక ఇంత ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించినట్లుగా మనకు కూడా సహాయం పంపిస్తాడు అని అనుకుంటున్నాం. మెయిన్ రోడ్డు మీదకి వచ్చాం, ఏ సహాయం రాలా. నా స్నేహితులు మాట్లాడుకున్నాం, ఏం చేద్దాం రా అనుకున్నాం. ఏం చేసేది ఏముందో, నడుచుకుంటూ వెళ్ళిపోదాం ముందే అనుకున్నాం కదా, 15 కిలోమీటర్లు కదా, మనం వెళ్ళేసరికి కాలేజీ టైం అయిపోద్ది, రెడీ అయ్యి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఆ సెంటర్ నుంచి ఏదో బొమ్మలూరు ఏదో ఉంటుంది కదండి, బొమ్మలూరేనా, ఆ బొమ్మలూరు వైపు మెల్లిగా నడుచుకుంటా వస్తున్నాం. ఇక్కడి నుంచి ఆ ఆటో అంత దూరం, ఇంకొంచెం దూరం, మెయిన్ రోడ్ అంత దూరం నడుచుకుంటా వెళ్ళేమో లేదో, వెనక నుంచి ఒక లారీ వస్తూ ఆరను కొట్టి మా పక్కనే ఆపి ఆవో అన్నాడు. హిందీ కొంచెమే వచ్చు, అంత ఎక్కువ రాదు, ఇప్పటికీ రాదు. మేమన్నాం మేరే పాస్ పైసా నహీ హై అన్నాం, మా దగ్గర డబ్బులు లేవు అన్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా, బాబు మీ డబ్బుల కోసం నేను లారీ ఆపలేదయ్యా, మీ చేతిలో ఉన్న బైబిల్ చూసిన తర్వాత ఎంత యవ్వన వయసులో, ఎంత చిన్న వయసులో బైబిల్ పట్టుకొని వెళ్తున్నారే, మిమ్మల్ని చూసి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఫ్రీగా మిమ్మల్ని తీసుకొని వెళ్దామని లారీ ఆపానయ్యా అన్నాడు. ఆ మాట అంటంతో ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించిన దేవుడు, కాలాలు మారిన ఆయన మారని దేవుడు, సమయాలు మారిన ఆయన హస్తబలం మారదో. మేము ఎక్కేమో లేదో కూర్చొని ఆయన అంటాడు, మాట్లాడుతా బాబు ఎంత చిన్న వయసులో, మీ వయసు చూస్తే 17-18 సంవత్సరాలు, మీ చేతిలో ఉన్న బైబిల్ చూసి నా హృదయం కరిగిపోయిందయ్యా అంటూ ఏడుస్తూ డ్రైవ్ చేస్తానే ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా, బాబు
నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నేను కూడా మారేటట్టు అన్నాడు. ఈలోపు నేను అడిగా, అయ్యా మీరు క్రైస్తవులా అన్నా. ఆయన బాధతో అన్నాడు, మేము క్రైస్తవులమే కానయ్యా, నేను మాత్రం పచ్చి తాగుబోతున్నాయ్యా. దేవుడు నాకు ఇచ్చిన నా భార్య మాత్రం బలమైన ప్రార్థనా పరురాలయ్యా. ఎప్పుడు సేవ, మందిరం, ప్రార్థన, ఈ లోకం తప్ప నా భార్యకి ఇంకో లోకం లేదయ్యా. ముగింపులో ఏమన్నాడు తెలుసా? అలాంటి మంచిదానికి నాలాంటి చండాలపోడు దొరకకూడదయ్యా. అంత మంచిదానికి నాలాంటి దరిద్రుడు దొరకకూడదయ్యా అని ఏడుస్తున్నాడు. నేను అన్నాను, ఏం కాదయ్యా, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఒకప్పుడు మేము కూడా అట్లున్న వాళ్ళమే, అందరు అట్లున్న వాళ్ళే. సౌలును పౌలుగా మార్చిన దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, అబ్రామును అబ్రహాముగా మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తారని లారీలోనే ప్రసంగం స్టార్ట్ చేశాం. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత నేను కూడా మారతానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని దిగేటప్పుడు ఏం చేశాడో తెలుసండి? మా నలుగురు కలిపి మా చేతిలో 100 రూపాయలు కానుక పెట్టాడండి. మేము పాస్టర్ గారులం కాదయ్యా అన్నాం. అంటాడు, మీరు చదువుకునే పిల్లలని తెలుసులే అయ్యా, ఏదో ఒక ఖర్చుకు పనికి వస్తుంది, వాడుకోండి అయ్యా అని. దేవుని కృప, కానుక తీసుకునే అలవాటు 6 రోజుల్లోనే స్టార్ట్ అయిపోయింది. అది సొత ఆదివారపు ఆరాధన నిన్ను మండించే స్థలం, ఆత్మకోటం నిన్ను మండించే స్థలం, విజ్ఞాపన ప్రార్థన నిన్ను మండించే స్థలం. భక్తిలో శిఖరాల మీద ఉన్న ఈ దేశం, ఆభరణ భూషితురాలిగా ఉన్న ఈ దేశం వైధవ్యాన్ని ధరించి విధవరాలిగా ఎందుకు మారిపోయిందో తెలుసా? నియామకపు కోటాలకు ప్రజలు రావట్లా. నిజమే. కోవిడ్కి ముందు పరిస్థితి, కోవిడ్ తర్వాత పరిస్థితి అండి. కోవిడ్కి ముందు శుక్రవారం ఉపవాస ప్రార్థనకి, ఆల్ నైట్ ప్రేయర్కి, మాసాంతర కోటానికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ఏమంటా కోవిడ్ వచ్చిందో, ఆ కోవిడ్ అమ్మ దయ వల్ల నియామకపు కోటాలకు ప్రజలు దూరం అయిపోయారు. దైవజనమా, ఈ కూడికలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. తీర్మానం చేసుకో, 52 ఆదివారాలలో ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరాన్ని నీవు పోగొట్టుకోకుందువుగాక. నెలకు ఒక ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. నియామకపు కోటం, దైవ సేవకుల ద్వారా నిర్ణయించబడిన కోటం. నెలలో ఒక కోటాన్ని పోగొట్టుకోకో. వారంలో ఉపవాస ప్రార్థన, మందిరంలో నుండి ప్రార్థన ధూపం పరలోకమందలి దేవుని సన్నిధికి వెళ్తే, పరలోకమందలి దేవుని యొద్ద నుండి ఆ సంఘం మీదకి ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదపు వర్షం దేవుడు కుమ్మరించటం ప్రారంభిస్తాడు. మరోసారి చెప్దాం ఆమేన్. దైవజనమా, దేవుడు మందిరాన్ని పిలుచుకునేటప్పుడు ఏమని పిలుచుకున్నాడో ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. నా మందిరము సమస్త జనులకు, మీరు పూర్తి చేయండి, సౌండ్ పెంచాలి. మరోసారి, నా మందిరము సమస్త జనులకు ఆరాధనా మందిరముగా ఉండును అన్నాడా? వాక్యం ప్రకటించబడే మందిరంగా ఉండును అన్నాడా? స్తుతించే మందిరంగా ఉండును అన్నాడా? ఆరాధించే మందిరంగా ఉండును అన్నాడా? అనలా. ఏమన్నారు మరి? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉండును అన్నాడు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? మందిరంలో వాక్య పరిచర్య జరిగిన దానికంటే, మందిరంలో ఆరాధన జరిగిన దానికంటే, మందిరంలో స్తుతి జరిగిన దానికంటే మందిరంలో ప్రార్థనలు ఎక్కువగా జరుగునుగాక. అటు కృప మన మందిరాలకు దేవుడు అనుగ్రహించునుగాక. నంబర్ 1, పితరుల దోషం పిల్లల మీద పడింది. నంబర్ 2, దోపదీప నైవేద్యాలు దేవుని మందిరంలో నిలిచిపోయాయి. 3వ మాట చూడండి. రెండవ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. విలువైన మాట నాతో కలిసి. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై
వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశము పొందిన వారైరి, త్రోవ తర్పించు దర్శనములు చూచిన వారైరి. దైవజనమా, ఈ స్థలంలో ఆ కాలములో యెరూషలేం పట్టణములో ఉన్న దైవ సేవకులను గూర్చి ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. మరో రకంగా చెప్పాలంటే, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ దేశం దయనీయమైన స్థితిలోకి దిగజారటానికి కారణం ఏంటంటే, దైవ సేవకులు ప్రజలను త్రోవ తప్పించారట. దైవజనులు సంఘాన్ని త్రోవ తప్పించారట. ఎలా త్రోవ తప్పించారు? ఇక్కడ భక్తుడు అంటాడు, నీవు చెరలోనికి వెళ్లకుండా ఉండునట్లుగా వారు నీ దోషమును వెల్లడి చేయలేదు అంటాడు. నాతో కలిసి ఈ మాట చెప్పండి. నీవు చెరలోనికి వెళ్లకుండా ఉండునట్లు ఆ ప్రవక్తలు నీ దోషమును వెల్లడి చేయలేదు. స్వరమెత్తి చెప్పండి. ఏం వెల్లడి చేయలేదట? అంటే దైవ సేవకుడు చేయాల్సిన పని ఏంటి? చెప్పాలి. దైవ సేవకుడు చేయాల్సిన పని ఏంటి? ప్రజలను ఆశీర్వదించాలి, నో డౌట్. ప్రజలను ఆదరించాలి, నో డౌట్. ప్రజలను ఓదార్చాలి, నో డౌట్. ప్రజల కొరకు కన్నీళ్లు కార్చాలి, అనుమానం లేదు. ఎట్ దట్ సేమ్ టైం దైవజనుడు ప్రజల దోషాన్ని వెల్లడి చేసేవాడై ఉండాలి. ప్రజల దోషాన్ని వెల్లడి చేయకుండా ఉంటే ఆ ప్రజలు చెరలోకి వెళ్తారు. సమస్యలనే చెరలోకి వెళ్తారట, కన్నీళ్ళనే చెరలోకి వెళ్తారట, పాపమనే బానిసత్వపు చెరలోకి ఆ ప్రజలు వెళ్తారట. ఈ వాక్యం వింటున్న దైవజనమా, మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు. ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా మీతో ఈ మాట పంచుకుంటున్నాను. మిమ్మల్ని పొగిడే సేవకులను కోరుకోకండి. పై ప్రసంగాలు చేసే సేవకులను కోరుకోకండి. పై పూత పూసే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి కాలక్షేపం కోసం 4 మాటలు కపురులు చెప్పే దైవ సేవకులు ఎన్నుకొని ఆ స్థలంలో కూర్చొని వాక్యం విని రాకండి. దైవజనుడు నీ దోషము వెల్లడి చేసేవాడై ఉండాలి. నేనంట, నువ్వు కడుక్కోవాలంటే నీ దోషం ఏంటో వెల్లడి చేయాలి. ఎప్పుడైతే కడుక్కుంటావో చెరలోకి వెళ్లకుండా నీ కుటుంబాలను దేవుడు తప్పించునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎలాంటి దైవజనులు కావాలి? నీ దోషాన్ని చెప్పాలి. నీ దోషాన్ని వెల్లడి చేసే దైవజనుడు కావాలి. ఒక మాట, ఆయనకి 190 ఉంది బీపీ ఉందన్న సంగతి ఆయనకి తెలియదు. కళ్ళు తిరుగుతున్నాయి, నా వైపు చూడండి, కళ్ళు తిరుగుతున్నాయి, మనిషి ఊరకనే నీరసపడుతున్నాడు, తలనొప్పి కూడా వస్తుంది. బీపీ ఉందన్న సంగతి తెలియక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు చెకప్ చేశాడు. మనోడికి 190 ఉంది బీపీ ఉందన్న సంగతి చెప్పకుండా ఆ బీపీ పేషెంట్ వైపు చూసి, గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక, నీ పట్ల అద్భుతం చేయగాక, నీకే రోగం లేదు, హాయిగా కడుపు నిండా తిను, ఉప్పు తిను, చికెన్ తిను, మటన్ తిను, ఏం తినాలనుకున్నావో ఫుల్గా కడుపు నిండా తిను, గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు ఇప్పుడే నేను స్వస్థపరచును గాక అన్నాడు. ఏమి లేదు అనుకున్నాడు మనోడు డాక్టర్ గారు చెప్పిన మాటని. ఇంటికి వచ్చి అంతకు మునుపు కూరలో కాస్త ఉప్పు తక్కువ వేసుకునేవాడు. ఇప్పుడు అన్నాడు, ఉప్పు వేయమంటలా, ఉప్పు పొయ్యమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? ఆయనకి బీపీ లేదులే అని చెప్పి అక్క చెంచాడు ఉప్పు వేయాల్సింది 10 చెంచాలు ఉప్పు వేసింది. ఆ ఉప్పుతో వండిన కూర తిన్నాడు. ఆ రాత్రి వండుకున్నాడు. తెల్లారి లేసరికి ఏమైందో తెలుసా? ఏమే ఎక్కడున్నా అంటాడు. ఎందుకు పక్షవాతం వచ్చింది? ఎందుకు జబ్బు వచ్చింది? ఆ రాత్రికి రాత్రి ఎందుకు పెరాలసిస్ వచ్చింది? డాక్టర్ లేడా? ఉన్నాడు. డాక్టర్ ఏం చేయాలి? డాక్టర్ రోగి రోగాన్ని వెల్లడి చేయాలి. దైవజనుడు విశ్వాసి పాపాన్ని వెల్లడి చేయాలి. డాక్టర్ పని ఏంటి? నాన్నా నీకు బీపీ ఉంది, జాగ్రత్త. ఈ బీపీ ఉన్న టైంలో నువ్వు ఉప్పు తిన్నావంటే హై బీపీ అయిపోద్ది, బ్రెయిన్లో నర్వ్ డ్యామేజ్ అయిపోద్ది, బ్రెయిన్లో నర్వ్ పగిలిపోయిందా పెరాలసిస్ వస్తుంది.
పక్షవాతంతో రోజుల తరబడి మంచంలో ఉంటావు, నా మాట విను బాబు, నా మాట విను, నా మాట విను. కూరలో ఉప్పు తగ్గించు, నూనె పదార్థాలు తినొద్దు, ఇదిగో ఈ జాగ్రత్త తీసుకో అని చెప్పాడు అనుకోండి, ఒంటిలో బీపీ ఉన్న ఆ బిడ్డ దీర్ఘాయుష్తో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. మిమ్మల్ని అడుగుతా, ఎందుకు అతడు దీర్ఘాయుష్తో బ్రతికాడు? డాక్టరు రోగాన్ని వెల్లడి చేసి ఆ రోగ తీవ్రత తగ్గించడానికి చిట్కాలు కూడా వైద్యుడు తెలియజేశాడు. దైవజనమా, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడు కూడా నీ పాపపు రోగం నీకు వెల్లడి చేయాలి, నీ అపవిత్రపు రోగం నీకు వెల్లడి చేయాలి, నీ చీకటి బ్రతుకు యొక్క ఆ జీవితాన్ని దైవజనుడు వెల్లడి చేయాలి. వెల్లడి చేశాడా? దిద్దుబాటు చేసుకుంటే నీవు నీ పిల్లలు చెరలోకి వెళ్ళకుందురుగాక, నీవు నీ కుటుంబం చెరలోకి వెళ్ళకుండునుగాక, నీవు నీ సంతతి చెరలోకి వెళ్ళకుండునుగాక. ఆయనకు షుగర్ ఉందని తెలియదు, కాకపోతే రాత్రిపూట అరికాళ్ళు సూదులు పొడిచినట్టుగా ఉంటుందంట. పాపం సూదులు పొడిచినట్టుగా ఉంటుంది, సూపు కూడా కాస్త మందగించినట్టు అయిపోతుంది, అప్పుడప్పటికే నీరసం అయిపోతున్నాడు. వాస్తవంగా ఆయనకి షుగరు 450 ఉంది, కానీ షుగర్ ఉందన్న సంగతి తెలియదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ గారు చెకప్ చేశాడు, షుగర్ ఉంది అన్న సంగతి చెప్పలా. బాబు నీకు ఈ షుగర్ ఉంది, 450 ఉంది అన్న సంగతి చెప్పలా. చెప్పకుండా చూసి, భలే ఆరోగ్యవంతుడు అయ్యా, అసలు నీలాంటి ఆరోగ్యవంతుడు ఏలూరులోనే లేడయ్యా, దుగ్గిరాల్లోనే నీలాంటి ఫిజిక్ కలిగినోడు లేడయ్యా, నువ్వు ఏమైనా తినొచ్చు అని చెప్పాడు అనుకోండి. నాకు ఆరోగ్యం బాగుందన్న సంతోషంలో తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్ దగ్గరికి వెళ్ళి ఓ 10 కిలోలు స్వీట్ తీసుకొని రోజుకు ఒక 1/4 కిలో తింటాడు. 10 కిలోలు తెచ్చుకొని రోజుకు ఒక 1/4 కిలో తింటాడు. 4-5 రోజులు అయ్యేసరికి హై షుగర్ అయిపోయి అక్కడికక్కడే చచ్చే ప్రమాదం. ఎందుకో చెప్పంటారా? డాక్టరు రోగి యొక్క రోగాన్ని వెల్లడి చేయలేదు. దైవజనమా, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వెవరివైనా సరే, నువ్వు ఆఫీసర్వా, కలెక్టర్వా, గజిస్టెడ్ ఆఫీసర్వా, హై స్కూల్ టీచర్వా, హెడ్ మిస్సెస్వా, వాట్ ఎవర్ యు మే బీ, జీవము కలిగిన దేవుని మందిరానికి వచ్చినప్పుడు దైవ సేవకుల నోట నుండి నీ దోషాన్ని వెల్లడి చేసే వర్తమానాలు నీకు అందించబడితే నీవు నీ పిల్లలు చెరలోకి వెళ్లకుండా ఆ వాక్యమే మిమ్మల్ని కాపాడును గాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్తా. ఈ కడవరి దినాల్లో ప్రజలు ఎక్కువగా ఎలాంటి సంఘాలకు వెళ్తున్నారో తెలుసా? దిద్దుబాటు ప్రసంగాలు చేసే సంఘాలకు వెళ్ళట్లా, ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పే సంఘాలకు వెళ్ళట్లా. ఇంకా చెప్పమంటారా? ఈ కాలంలో జనాలు ఎక్కువగా పెద్ద గ్యాదరింగ్ ఏ చర్చిలో ఉంటుందో ఆ చర్చికి వెళ్ళిపోతున్నారు. నా మాట అర్థమైందా? పెద్ద గ్యాదరింగ్ ఏ చర్చిలో ఉందో ఆ చర్చికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు పెద్ద గ్యాదరింగ్ ఉన్న చర్చిలకి వెళ్తున్నారో తెలుసా? ఆ పెద్ద గ్యాదరింగ్ ఉన్న చర్చిలకి వెళ్తే, అలాగని అన్ని చర్చిలు అలా ఉంటాయని నేను చెప్పను, ఈ పెద్ద గ్యాదరింగ్ ఉన్న చర్చిలకి వెళ్తే ఈ ఆదివారం మొదటి భార్యతో రావచ్చు, ఎవరికి తెలియదు. ఆ తర్వాత రెండవ ఆదివారం రెండో భార్యతో రావచ్చు, ఎవరికి తెలియదు. మూడవ ఆదివారం మూడో ఆమెతో రావచ్చు, 4వ ఆదివారం కొత్తగా ట్రై చేస్తున్న ఆమెతో కూడా రావచ్చు, ఎవరికి తెలియదు. అదే చిన్న సంఘానికి వెళ్ళామనుకోండి, మనం దగ్గినా అయ్యగారికి తెలుస్తుంది, మనం తుమ్మినా అయ్యగారికి తెలుస్తుంది, భార్యాభర్తల మధ్యలో ఏదైనా కీసులాట జరిగినా అయ్యగారికి తెలుస్తుంది. అందుకని ఈ కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న చర్చిలకి విశేషంగా గద్దించే సేవకుల్ని ప్రజలు కోరుకోవట్లా. నేనంట, నీతిమంతుల గద్దింపులు నీకు తైలాభిషేకం, వారు కొట్టుట నీకు ఉపకారం, వారు గద్దింపుతో కూడుకున్న వాక్యాలు నీకు బయలుదేరుతూ ఉంటే, గద్దింపుతో కూడుకున్న వాక్కులు వారి నోట నుంచి బయలుదేరుతూ ఉంటే, యేసు నామం పేరిట అభిషేక తైలం నీ తల మీద కుమ్మరించబడును గాక. మందిరానికి వచ్చినప్పుడు నీ దోషం తెలియపరచబడాలి. నీ తప్పేంటో, ఎక్కడ దారి తప్పావో, ఎక్కడ అక్రమంగా ప్రవర్తించావో, ఎక్కడ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావో, నీ దోషాన్ని తెలియచేసే దైవజనులు నీకుండటం నిజంగా నీకు ఆశీర్వాదం. కొంచెం పెద్దగా చెప్పండి. నేను నమ్ముతా, నిజంగా మిమ్మల్ని ప్రేమించి
అలాంటి ప్రవక్తల ఆత్మ కలిగిన దైవజనులు కృపాదానం అయ్యారు. నిర్ముఖమాటంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే రోషం కలిగిన దైవజనులు, ఆ దైవజనుని కలిగిన సంఘ బిడ్డలు మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. మరోసారి చెప్దాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో స్థానిక సంఘ కాపరికి సంఘాన్ని ఖండిస్తూ వాక్యం చెప్పాలంటే కొన్నిసార్లు ఇబ్బంది అయిపోద్ది. ఒక ఆయన రెగ్యులర్గా తన కుటుంబంతో మన మందిరానికి వస్తాడు. ఏమైపోయిందో తెలీదు, 3 వారాలు బట్టి రావట్లా. ఆయన రావట్లేదన్న సంగతి నాకు తెలిసి ఎందుకు రావట్లేదో కనుక్కుందామని వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నా. ఆయన సైకిల్ మీద అటు నుంచి వస్తున్నాడు. నన్ను అంత దూరం నుంచి చూశాడండి. ఏం చేశాడో తెలుసా? చమత్కారంగా పక్క గల్లీలోకి సైకిల్ బానిచ్చాడు. ఆయన ఏ గల్లీలోకి సైకిల్ బానిచ్చాడో నేను కూడా అదే గల్లీకి నా బండి బానిచ్చి ఆయన సైకిల్ ఎదురుగా బండి ఆపి అన్న, బ్రదరు ఏంటి 3 ఆదివారాలు బట్టి చర్చికి రావట్లేదు అన్న. అనక మునిపే ఏమన్నాడు తెలుసా? ఇక సచ్చినా మీ చర్చికి రానన్నాడు. నాయనా, చర్చికి వచ్చేది బతికున్న వాళ్ళయ్యా, సచిన వాళ్ళు రారు. సచిన వాళ్ళు చర్చికి వస్తే బతికున్న వాళ్ళు చచ్చిపోతారు. ఏమంటే రేపు ఆదివారం 30 సంవత్సరాల క్రితం చనిపోయిన మీ నాయనమ్మ రేపు ఆదివారం చర్చికి వచ్చి నీ పక్కనే కూర్చొని మనవరాలా బాగున్నావా అని అందనుకోండి, ఏం చేస్తారు? నాయనమ్మా వచ్చావా అంటారా? ఆ నాయనమ్మను చూడటంతో పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తుతావు, బోల్ట్ హుసేన్ పరిగెత్తినట్టు పరిగెత్తుతావు అంటాడు. ఇక సచ్చిన మీ చర్చికి రానన్నాడు. చర్చి నాదనకయ్యా, చర్చి నాది కాదు, దైవ సేవకురాలిది కాదు. మందిరం దేవునిది, పరిచర్య దేవునిది, సంఘం దేవునిది. దేవుని మందిరంలో మనమందరం పనివారమై ఉన్నాము, పాలివారమై ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరేనయ్యా, మంచిది, ఎందుకు మందిరానికి రావట్లేదు అన్న. నా వైపు చూసి ఏమన్నాడు తెలుసండి? ఏమొస్తామండే, మనం 3 వారాల క్రితం రెగ్యులర్గా చర్చికి వచ్చేటప్పుడు 3 వారాలు ఒకే ప్రసంగం చేసావు. ఏం ప్రసంగం చేశారు తెలుసా? భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు, భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు, భార్యాభర్తలు కొట్లాడుకోకూడదు అని ప్రసంగం చేయి. కొట్లాడుకోకూడదని ప్రసంగం చేయక కొట్టుకోమని ప్రసంగం చేయమంటావయ్యా? సమాధానంగా ఉండమనే కదా సేవకుడు ప్రసంగం చేసేది, ఐక్యంగా ఉండమనే కదా ప్రసంగం చేసేది. ఎందుకు అట్లా అంటున్నావయ్యా అన్న. ఆయన నా వైపు చూసి అంటాడు, మా భార్యాభర్తలం కొట్లాడుకుంటున్న సంగతి నీకెవరో చెప్పారు. అది మనసులో ఉంచుకొని 3 ఆదివారాలు ప్రసంగం నా మీద నువ్వు చూసావన్నాడు. నాకు డౌట్ వచ్చి అడిగా, నీ మీదే చేసిన నువ్వెందుకు అనుకున్నావయ్యా? నీ పేరేం ప్రస్తావించలేదుగా. 300 మంది వచ్చారు, ఈ 300 మందిలో నిన్ను కూర్చే చెప్పాను ఎందుకు అనుకున్నావయ్యా అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? భార్యాభర్తలు కొట్లాడుకోకూడదని ఇట్లా వేలు చూపించేటప్పుడు ఆ వేలు నా వైపే చూపించావన్నాడు. చూసారా? వేలేడు చూపించానంట. చెప్పాలి, వేలేడు చూపించానంట. ఆయన వైపు చూపించిన సంగతి నాకు తెలియదు. నేను ఇట్లా వేలు చూపిస్తే మీరు చూడండి, మీకు తెలుసా? సేవకుడు ఇలా వేలు చూపిస్తే తప్పు చేసిన వాడికి ఎలా ఉంటుందో తెలుసా? నా వైపే చూపిస్తున్నాడు, నా వైపే చూపిస్తున్నాడు, నా వైపే చూపిస్తున్నాడు. దైవజన్మ, దైవ సేవకుని నోట నుంచి బయలుదేరే వాక్యం ఎంత శక్తిభరితమైనదో నా గుండె లోతులో నుంచి మాట చెప్తాను. ఒక సైనికుడు శత్రువును సంధించడానికి బాణం విసిరితే ఆ బాణం ఒక్క గుండెనే తాకుతుంది. సైన్యాధిపతి బాణం విసిరినా, రాజు బాణం విసిరినా ఆ బాణం ఒక్క హృదయాన్ని ఛేదించుకుంటూ వెళ్తుంది. దైవ సేవకుని నోట నుండి వాక్యం అనే బాణం బయలుదేరితే ఒకేసారి లక్షల హృదయాలను ఛేదించుకుంటూ వెళ్ళగలిగిన శక్తి, కోట్ల కొలది హృదయాలను ఛేదించుకుంటూ వెళ్ళగలిగిన శక్తి, ఒకే వాక్యం లక్షల హృదయాలను తాకగలదు. అంత గొప్ప శక్తి దేవుని వాక్కులో ఉంది. నా వైపే చూపించావన్నా, మేము భార్యాభర్తలం కొట్లాడుకున్న సంగతి మీకు ఎవరో చెప్పారు అన్నాడు. నేనేం చెప్పానో తెలుసా? నువ్వు చెప్పింది నిజమేనయ్యా, మీ భార్యాభర్తలు కొట్లాడుకుంటున్న సంగతి నాకు ఒకళ్ళు చెప్పారు, అందుకని నేను ప్రసంగం చేశా అన్న.
నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసన్నా, ఎవరో చెప్పారనే, కాబట్టే మీరు ప్రసంగం చేశారన్నా అన్నాడు. అని ముగింపులో ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, ఎవరు చెప్పారు అన్నయ్య మీకు? మేము కొట్లాడుకుంటున్న సంగతి మీకు ఎవరు చెప్పారు అన్నయ్య అన్నాడు. నేను అన్నా, అయ్యా నాకెవరు చెప్పారంటే, ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము యొక్క బలహీనతలను, ఒక్కొక్క వ్యక్తి యొక్క దోషాన్ని దేవుడు వెల్లడి చేశాడు. సంఘానికి వచ్చే కుటుంబాలు ఇదిగో ఈ రీతిగా ఉన్నాయి, ఈ అంశం మీద వాక్యం చెప్పని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపితే, ఈ సంగతి పరిశుద్ధాత్ముడు బయలుపరిచిందే కానీ మనుషులు బయలుపరిచింది పొరపాటున కాదు అన్న. నా వైపు చూసి అంటాడు, అన్నయ్య నిజం చెప్పండి, మీకు ఎవరూ చెప్పలేదా అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేదన్న. సైకిల్ మీద నుండి దిగి 2 చేతులు పట్టుకొని ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? అన్నయ్య 2 నెలల నుంచి మా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. మేమిద్దరం ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకొని దరిదాపుగా ఇప్పటికి 2 నెలలు దాటిపోయింది. నిజంగా దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నిలవబట్టి పరిశుద్ధాత్ముడే మా దోషాన్ని వెల్లడి చేశాడు. దేవుడు మాట్లాడాడన్నా, మా దోషాన్ని కడుక్కుంటామన్నా అని వాక్యం విని దోషాన్ని కడుక్కొని సంఘానికి రావటం ప్రారంభించారు. అద్భుతం తెలుసా? ఈరోజు ఆ భార్యాభర్తలు హైదరాబాద్ మన ఇమ్మాన్యుయల్ చర్చిలో అకులా ప్రిస్కిల్లాలుగా మూల స్తంభాలుగా మందిరంలో నిలవబడ్డారు. వాళ్ళు గట్టిగా చెప్తే మేమన్. ఎప్పుడు సంఘానికి దోషాన్ని వెల్లడి చేసే సేవకులు కావాలి. పై పోత. ఈ కాలంలో చూడండి, ఓ దైవ సేవకుడు ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య నేను ఈ ప్రాంతంలో ఏ చర్చికి వెళ్ళట్లేదు అన్నయ్య, పలానా చోట హైదరాబాద్లో పలానా చర్చికి వెళ్తున్నాను అన్నయ్య, నేను ఇక అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. ఎందుకు తమ్ముడా అన్నాను. ఆ పాస్టర్ గారు 100 రోజులు ప్రార్థన చేశాడట, ఉపవాస ప్రార్థన. యేసయ్య 40 రోజులు, మోషే 40 రోజులు. మనోడు యేసయ్యని దాటిపోయాడు. సరే దాటిపోయాడు. ఇంతకు ఎందుకొరకు ప్రార్థన చేశాడు అన్నాను. ఏమన్నాడు తెలుసా? ఆ సేవకుడు ఉపవాసం ఉండి, మా సంఘంలో రోగులు ఉండకూడదు, మా సంఘంలో పేదలు ఉండకూడదు, మా సంఘానికి వస్తే మీకు రోగాలు పోతాయి, మా సంఘానికి వస్తే మా సంఘంలో పేదలే ఉండరు. అదిగో పలానా ఆయన మొన్న వస్తా 2 వీలర్ మీద వచ్చాడు, సైకిల్ మీద వచ్చాడు, ఇప్పుడు 50 లక్షల రూపాయల కారు కొన్నాడు, మా సంఘానికి వస్తే మీరు ఆశీర్వదించబడతారు, మా సంఘంలో పేదలు ఉండరు అని చెప్పాడంట. ఈడ ఆ మాటను నమ్మి 5 లక్షల రూపాయలు అప్పున్నవాడు సంవత్సరం నుంచి ఆ చర్చికి వెళ్తున్నాడు. తమ్ముడా మరి ఆ చర్చికి సంవత్సరం నుంచి వెళ్తున్నావు కదా, అప్పు తగ్గిందా అన్నాడు. కొంచెం పెరిగిందన్న అన్నాడు. ఎంత పెరిగిందన్న? 7 లక్షలు అయిందన్న. మరి అద్భుతం జరగలేదా అన్న అంటాడు. అద్భుతం జరిగింది. నా వైపు చూడాలి అందరూ. అద్భుతం జరిగిద్దని కనిపెట్టి చూస్తూ ఉన్నానన్న అన్నాడు. దేని కొరకు? ఆ సంఘానికి వెళ్తే రోగులు ఉండరట, ఆ సంఘానికి వెళ్తే పేదలు ఉండరట. దైవజనమా, ఇది దయ్యపు బోధ. యేసు ప్రభువు నమ్ముకుంటే రోగులు ఉండరా? యేసు ప్రభువు నమ్ముకుంటే పేదలు ఉండరా? పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు గారు గొప్ప స్వస్థతా వరం కలిగిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే అనేక మంది రోగులు స్వస్థపడ్డారు. నో డౌట్. ఆయన సంఘంలో తిమోతి ఒక రోగి. అరే తిమోతి దాకెందుకండి, అపోస్తలుడైన పౌలే ఒక రోగి. అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు, ఆ ముళ్ళును తొలగించమని పలుమార్లు నేను మొరపెట్టాను, నా కృప నీకు చాలును అన్నాడు. ఆ ముళ్ళుతోనే సాగిపోతూ ఉన్నాను. సేవకుడు సంఘానికి నేర్పాల్సింది యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయని కాదు. రోగాలు పోతాయి, అనారోగ్యాలు వస్తాయి. సంఘానికి సేవకుడు నేర్పాల్సింది ఏంటో తెలుసా? రోగాల మధ్యలో కూడా ప్రభు మహిమ కొరకు ఎలా బ్రతకాలో సేవకుడు సంఘానికి అది నేర్పాలి. రోగాల మధ్యలో, మరణాల మధ్యలో, అపాయాల మధ్యలో, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ప్రభుని స్తుతిస్తూ ఎలా బ్రతకాలో, ఆ పేదరికంలో కూడా క్రీస్తు కొరకు ఎలా నిలవబడాలో సేవకుడు సంఘానికి అది నేర్పాలి. యేసు ప్రభు నమ్ముకుంటే పేదలు ఉండరా? అసలు పేదరికం ఒక శాపమా? నో. బైబిల్లో మనం చూస్తాం కదా, యెరూషలేములో పరిశుద్ధులలో ఉన్న పేదలు అంటాడు పౌలు గారు రోమా పత్రికలో. పరిశుద్ధులలో చెప్పండి ఎవరట వాళ్ళు? అంటే పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు కూడా ఏముంటారు? మనోళ్ళు చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా?
ఎవరైనా పేదోళ్ళుగా ఉన్నారంటే వాళ్ళకి భక్తి లేదు అనుకుంటారు. దేవుని ఆశీర్వాదాన్ని ఏ ఒక్క నాటికి డబ్బుతో మనం ముడిపెట్టకూడదు, భౌతిక సంబంధమైన ఆస్తితో మనం ముడిపెట్టకూడదు. నేను అంటాను, బైబిల్లో పేద లాజరు ధనవంతుడు ఉన్నారు. నేను అంటా, వీళ్ళిద్దరిలో దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు? ధనవంతుడు అంటారేమో అని అనుకున్నా. పేద లాజరు ఆ బల్ల మీద నుంచి పడిపోయే రొట్టె ముక్కలు ఎరుకున్నాడు. దైవజన్మ, నేనంటా, ఏ స్థితిలో ఉన్నా యేసయ్యను కలిగి బ్రతకటమే అసలు సిసలు నిజమైనటువంటి ఆశీర్వాదం. కారపు మెతుకులు తిన్నా, కట్టుకోవటానికి ఒంటి మీద సరైన బట్ట లేకపోయినా, అద్దింటిలో ఉన్న ఆ పేద స్థితిలో కూడా దేవుని మహిమపరుస్తూ నమ్మకంగా బ్రతకటానికి మించిన ఆశీర్వాదం క్రైస్తవ జీవితంలో మరొకటేది లేదు. చప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ దేశం దారి తప్పిపోవటానికి కారణం, మూడో మాట విన్నాం కదా, ప్రవక్తలు దారి తప్పించారు. ప్రవక్తలు దారి తప్పించారు. ఏలూరు పట్టణాన్ని ప్రేమించి ఏలియా లాంటి ఆత్మ కలిగిన దైవ సేవకుని, ప్రవక్తల మీద ఉన్న ఆత్మ కలిగిన దైవ సేవకుని దేవుడు మీకు వరంగా ఇచ్చారు. ఆ కాపరి యొక్క నాయకత్వంలో నమ్మకమైన బిడ్డలుగా పెరిగే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న పట్టణం దిగజారిన స్థితిలోకి వెళ్ళటానికి నంబర్ 1, పితరుల దోషం పిల్లల ఒడిలో పడింది. నంబర్ 2, నియామకపు కోటాలకు ఎవరు రావట్లేదు. నంబర్ 3, ప్రవక్తలు వారి దోషాన్ని వెల్లడి చేయలేదు. త్రోవ తప్పించిన ప్రవక్తలు. ఆఖరి మాట చూడండి, ఇదే విలాప వాక్యాలు 4వ అధ్యాయం 4వ అధ్యాయం అందరూ చూడండి. 4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వచనం నాతో కలిసి అందరూ చెప్పండి. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కొమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. 5వ వచనం నుంచి, సుకుమార భోజనము చేసిన వారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనిదరు. నా జనుల కుమారి చేసిన దోషము. అలా చదువుకుంటూ వస్తే 7వ వచనం 8వ వచనం చదివి నేను వాక్యంలోకి వెళ్తాను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, పాల కన్నా తెల్లని వారు, శరీరము పగడము కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. ఎక్కువ నుంచి పెద్దగా చెప్పాలి. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. దైవజనమ, మీరు తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలీల సౌందర్యాన్ని గూర్చి వివరిస్తున్నాడు. హిమము కంటే శుద్ధులు, పాల కంటే తెల్లనివారు, పగడము కంటే ఎర్రనివారు, మేలిమి బంగారము వంటి వాళ్ళు ఇప్పుడు కొమ్మరి చేతులకు వెళ్ళిపోయి బొగ్గు కంటే వాళ్ళ బ్రతుకులు నలుపైపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. 4వది, ఇది మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? భక్తిలో దిగజారిన పరిస్థితి. ఒకప్పుడు మేలిమి బంగారం, ఇప్పుడు మట్టిగా మారిపోయింది. హిమము కంటే తెల్లనివారు, పాల కంటే తెల్లనివారు, హిమము కంటే శుద్ధమైన వారు ఇప్పుడు ఏ స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారా అంటే, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, బొగ్గు కంటే నలుపైన వారు. అంత ఉన్నతమైన స్థితిలో పరిశుద్ధ జీవితం జీవించిన వాళ్ళు ఇప్పుడు భక్తిలో దిగజారిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడింది. ప్రభు బిడ్డలారా, ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ అనేక మంది దేవుని బిడ్డల ఆధ్యాత్మిక స్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు పవిత్రంగా బ్రతికిన వాళ్ళు,
కాలానుగుణంగా ఆ పవిత్రతను కోల్పోయి అపవిత్రులుగా మార్చబడుతున్న వ్యక్తులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. నీ భక్తి పట్ల, నా భక్తి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో మీరందరూ ఎరిగిన మాట. వేసిన విత్తనం 30 దొంతులుగా, 60 దొంతులుగా, మరోసారి 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 అంతలుగా అలా విస్తరిస్తూ వెళ్ళాలి. చాలాసార్లు మన భక్తి జీవితంలో జరుగుతుంది ఏంటో తెలుసా? ఒకప్పుడు 100 అంతలుగా ఫలించిన విశ్వాసులు ఇప్పుడు 60 దొంతులుగా దిగజారుతున్నారు. ఒకప్పుడు 60 దొంతులుగా ఫలించిన వాళ్ళు 30 దొంతులుగా దిగజారుతున్నారు. ఒకప్పుడు 30 దొంతులుగా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు, గలతీ సంఘంతో పౌలు గారు అంటాడు కదా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని భ్రమపరిచిన వాడెవరు? ఆత్మానుసారంగా ప్రారంభించిన మీరు శరీరంలో ఎలా ముగించుదాం అనుకుంటున్నారు? ఒకప్పుడున్న ఆత్మీయత ఏమైపోయింది? ఎందుకు ఈరోజు శరీరానుసారులుగా మిగిలిపోయారని ఆక్రందనతో గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒక గలతీ సంఘమే కాదు, ఒక ఇశ్రాయేలీలే కాదు, నేటి కాలపు క్రైస్తవ పరిస్థితి కూడా ఇదే స్థితిలో దిగజారినట్లయిపోయింది. ఏంటో చెప్పమంటారా? మనం రక్షించబడిన ప్రారంభ దినాల్లో, బాప్తిస్మం తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చిన ప్రారంభ దినాల్లో ప్రతి అరుణోదయపు దినాన లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళం. ఎస్, అరుణోదయపు దినాన నాకు ప్రార్థన చేసే అలవాటు ఒకప్పుడు ఉండేదయ్యా అని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మ్యాక్సిమం చాలామంది ఉంటారు. ప్రతి అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసే అలవాటు ఒకప్పుడు మనకుండేది. ఎప్పుడైనా ఆ రోజుల్లో ఒక్కరోజు ఉదయం లేచి ప్రార్థన చేయకపోతే ఆ రోజంతా అపరాధ భావంతో నలిగిపోతూ ఉండేదానివి. అపరాధ భావంతో నలిగిపోతూ ఉండేవాళ్ళం. ఒక్క పూట లేచి ప్రార్థన చేయకపోతే. క్రైస్తవ జనమా, సూటిగా నిన్ను ఒక మాట అడుగుతా. అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేయటం నువ్వు నిలుపుదల చేసి ఎంత కాలం అవుతుంది ఇప్పటికి? రోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? ఒకప్పుడు ప్రార్థన చేసేవాడివి. ఒకప్పుడు ప్రార్థన మేలిమి బంగారం, హిమము కంటే శుద్ధమైన వారు, పాల కంటే తెల్లని వారు, బొగ్గు కంటే నలుపైపోయారు, దిగిపోయింది. అవును, మా ఇంట్లో టీవీ ఉంటే కుటుంబ ప్రార్థన జరగట్లేదని, మా ఇంట్లో టీవీ ఉంటే కుటుంబ ఆరాధన జరగట్లేదని చాలామంది క్రైస్తవులు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ అటక మీద పెట్టి కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎప్పుడైనా ఒక్కరోజు కుటుంబ ప్రార్థన జరగకపోతే ఆ రాత్రి అపరాధ భావంతో నిద్రలో నుంచి లేచి తెల్లారిన తర్వాత ఈరోజు ఎలాగైనా చేసుకోవాలి. ఒక్కరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగకపోతే అల్లాడిపోయింది ఒకప్పుడు నీ ఆత్మీయ పరిస్థితి. చెల్లి, తమ్ముడా, నా వైపు చూడు. ఎంతకాలం అవుతుంది నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగి? భార్య పిల్లలు దేవుని సన్నిధిలో కూర్చొని కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అయిపోయింది కదా? ఒకప్పుడు మేలిమి బంగారముగా ఉన్న నీ ఆత్మీయ పరిస్థితి, హిమము కంటే శుద్ధంగా ఉన్న నీ ఆత్మీయ పరిస్థితి, పాల కంటే తెల్లగా ఉన్న నీ ఆత్మీయ పరిస్థితి బొగ్గుగా ఈరోజు మారిపోయిందేమో. ఒకసారి చూడండి. ఒకప్పుడున్న ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ రాను రాను ప్రజల్లో దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఆలోచించండి. ఎస్, నాతో సహా ఎంతోమంది యవ్వన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఒకప్పుడు నేను యవ్వనస్తునిగా ఉన్నప్పుడు, ఈ కాలంలో యవ్వనస్తులు కానీ మీరు బాప్తిస్మం తీసుకుందే ప్రభు కొరకు పవిత్రంగా బ్రతకాలని. ఆ మనసు లేకపోతే మీరు బాప్తిస్మం తీసుకునేవాళ్ళు కాదు. ఎస్,
అలాగే భక్తిగా బ్రతికారు. మీరు బాప్తిస్మం తీసుకున్న ప్రారంభ దినాల్లో ఎప్పుడైనా త్రోవను వెళ్ళేటప్పుడు ఒక అందమైన అమ్మాయి నీ కంటికి కనపడినప్పుడు తెలియకుండా కొన్నిసార్లు ఆ టెంప్టేషన్ తట్టుకోలేక ఆ అమ్మాయిని చూసి అపవిత్రమైన మనస్సు ఎప్పుడైనా నీకు వస్తే ఆ దినమంతా ప్రభా నా చూపు పాడైపోయిందయ్యా, అపవిత్రంగా చూశానయ్యా, పలానా తల్లిని చూసి మనసులో మోహించానయ్యా, అయ్యా నేను అపవిత్రుని అయిపోయాను. ఆ ఒక్క అపవిత్రమైన చూపును బట్టి హృదయంలో తెలియని అపరాధ భావం. దైవజన్మ ఈ లోతైన మాటలు గమనించండి. ఒకప్పుడు మన స్పిరిచువల్ స్టాండర్డ్ అది, నీ ఆత్మీయ అనుభవం అది. పొర్రపాటున ఒక అమ్మాయిని అపవిత్రంగా చూసిన ఆ చూపును బట్టి ఆ దినమంతా మనస్సు మౌనంగా నీ గుండెల్లో రోధించేది. హిమము కంటే శుద్ధంగా ఉన్న కొందరి ఆత్మీయ స్థితి ఈరోజు ఎలా అయిపోయిందో తెలుసా? రాత్రిపూట ఇంట్లో సెల్ ఫోన్లో పోర్నోగ్రఫీ చూసిన, అశ్లీలమైన బూతు బొమ్మలు చూసిన, సెల్ ఫోన్లో నేకెడ్ ఫొటోస్ చూసిన, ఎంత పశ్చాత్తాపం కూడా కలగట్లేదురా తమ్ముడా నీకు ఈరోజు? ఎంత పరితాపం కూడా కలగట్లా. ఫోన్ ఆన్ చేసి ఇంట్లో సినిమా చూస్తున్నా, అయ్యో నేను తప్పు చేస్తున్నానే అన్న అపరాధ భావం నీలో కలగట్లా. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు బంగారం లాగా బ్రతికిన నీ ఆత్మీయత ఈరోజు మట్టిలాగా కొమ్మరోడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు హిమము ఎంత శుద్ధంగా ఉంటుందో అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించిన నీవు, పాల కంటే తెల్లగా బ్రతికిన నీవు ఈరోజు నువ్వు సినిమాలకు బానిస అయిపోయావు కదా, సెల్ ఫోన్లో పోర్నోగ్రఫీకి బానిస అయిపోయావు కదా, అశ్లీలమైన అపవిత్రమైన వాటిని చూస్తూ రహస్యంగా కాముకత్వాన్ని రేపుకుంటూ, క్షమించు ఈ మాట అంటున్నందుకు, మానసిక వ్యభిచారులుగా మారిన వాళ్ళు కొందరు ఈ స్థలంలో ఉన్నారా? నిన్ను బాగు చేయటానికి దేవుడి రాత్రి కూడికి ఏర్పాటు చేశాడు. పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టడానికే నా దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. నా దేవుని ఆశ ఏంటో తెలుసా? ఆ పూర్వపు వైభవాన్ని మరలా నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. గతంలో ఏ స్థితిలో, ఏ ఆత్మీయ అంతస్తులో బ్రతికేవాడివో మరలా ఆ స్థితి నీకు ఇవ్వాలనే నా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థితి దేవుడు మనందరికీ దయచేయనట్లు చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఈ 4 బలహీనతలను బట్టి ఆ దేశం పూర్తిగా పాడైపోయింది. ఆ దేశాన్ని చూసి ఇర్మియా ప్రవక్త ఏమంటాడంటే, ఈ దేశం బాగుపడుతుందని ఆశ బొత్తిగా లేదయ్యా, ఇక మా దేశం బాగుపడదు, మా బ్రతికింతే, మాకు మంచి దినాలు రావు, ఈ శాపంతోనే నాశనంతోనే మా జీవితం ముగించబడుతుంది, మాకు ఆశలు లేవు అని అంటూ ఒక మాట అంటాడు. దీనిని జ్ఞాపకము చేసుకొనగా మరలా నాకు ఆశ పుడుతుంది. దేని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ పుడుతుంది? యెహోవా కృపగలవాడు, మనం చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన చూడండి చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెడితే దేవుడైన యెహోవా వాత్సల్యము అనుదినము ఆయన ప్రజల మీద నూతనంగా పుట్టుకొస్తూ ఉంది, నూతనంగా పుట్టుకొస్తూ ఉంది. ఈ ప్రభువు సర్వకాలము విడనాడేవాడు కాదు. ఈ మాట చదువుతూ ఉంటే పుట్టెడు దుఃఖం వస్తుంది. విడిచిపెట్టాడు నిజమే, సర్వకాలము విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కోపపడి కొట్టినా తన కృపా సమృద్ధిని బట్టి ఆయన ప్రజలైన మన పట్ల మరలా జాలి పడతాడు. ఇది గుర్తొచ్చినప్పుడు నా దేశం మరలా బాగుపడుతుందనే ఆశ మాలో మరలా పుట్టుకొస్తుందయ్యా, మరలా మాలో పుట్టుకొస్తుందయ్యా, మరలా మాలో పుట్టుకొస్తుందయ్యా. చెల్లి, తమ్ముడా, నా వైపు చూడు. జీవితం మీద ఆశలు కోల్పోయి నా బ్రతుకిక బాగుపడదు, నా పిల్లల బ్రతుకిక బాగుపడదు. బ్రతుకు కాలం అంతా ఈ అప్పులే, ఈ రోగమే, ఈ సమస్యలే, ఈ ఇబ్బందులే, ఈ శ్రమల మధ్యలో నేను నలిగిపోవాలి. కారణం, నేను చేసిన పాపం అంత భయంకరమైంది.
దేవుని ఎరిగి కూడా నేను నీచంగా ప్రవర్తించా, దేవుని ఎరిగి కూడా ఎంత అపవిత్రంగా ప్రవర్తించా. నాలాంటి పాపిని దేవుడు క్షమిస్తాడా? నాలాంటి దుర్మార్గురాల్ని దేవుడు క్షమిస్తాడా? ఈ అపరాధ భావం నీ గుండెలను పట్టి పీడిస్తూ నేను దూరంగా తీసుకుని వెళ్తా ఉంటే ఒక శుభవార్త చెప్పమంటారా? ఈ రాత్రి గుండెల లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే ఎంత ఘోర పాపినైనా క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన సన్నిధిలోకి వచ్చి, ప్రభా నేను తప్పు చేశాను, ఇక మీదట నేను చెయ్యనయ్యా, ఇదిగో నా వలన జరిగిన పొరపాటు ఇది, ఇక మీదట నేను ఇలా బ్రతకనయ్యా అని ఆయన సన్నిధిలో నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే గతంలో చేసినవన్నీ మర్చిపోయి నీ పాపాన్ని ఎక్కడ పడేస్తారో తెలుసా? ఒకసారి దేవదాసయ్య గారు చెప్పటం నేను విన్నాను. గుడారాల పండుగలో మన దోషాన్ని అగాధ సముద్రంలో పడేస్తాడట. ఎక్కడ? పశ్చాత్తాపడితే అగాధ సముద్రంలో పడేస్తాడట. అగాధ సముద్రంలో పడవేసింది ఎంత వెతికినా ఇక అది ఎంత వెతికినా అది దొరకదు. దైవజనమా, ఈరోజు వాక్యం వింటున్న మనందరి బ్రతుకులో బోధిస్తున్న నాతో సహా మనలో 100కి 100 పాళ్ళు నీతిమంతులు ఎవ్వరూ లేరు. ఏదో బలహీనత నీలో ఉంది, ఏదో బుద్ధిహీనత నీలో ఉంది తమ్ముడా, ఏదో అవిధేయత నీలో నాలో, ఏదో ఒక ఆటంకం మనలో ఏలుబడి చేస్తూ ఉంది. ఈ రాత్రి దేవుడి కూడికి ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? హృదయపు లోతుల్లో నుంచి నిజంగా నువ్వు ఒప్పుకుంటే నీ మీద దేవుడు తన వాత్సల్యాన్ని కుమ్మరించాలని కోరుకుంటున్నాడు, తన ప్రేమను కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. ఇర్మియా ప్రవక్త అలా విలపిస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఏమంటాడు తెలుసా? దేవా, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయవా, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయవా, ఆ పూర్వపు వైభవం మరలా మాకు దయచేయవా అని దేవుని సన్నిధిలో తను కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన విన్నాడా లేదా? ఈ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా లేదా అంటే, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు గనుక, వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు తిరిగారు గనుక వారిని క్షమించి పూర్వపు వైభవాన్ని మరలా దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఇంకో మాట చెప్పమంటారా? పూర్వపు వైభవం కంటే రెట్టింపు వైభవాన్ని ఆ దేశం మీద, ఆ మందిరం మీద దేవుడు కుమ్మరింపజేశాడు. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చాను. దైవజనమా, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుని సన్నిధిలో హృదయపు లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే ఈ ప్రభువు సర్వకాలము విడిచిపెట్టే దేవుడు కాదు, నీ బ్రతుకు కాలమంతా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు ఏమేం కోల్పోయావో, కోల్పోయిన ప్రతిదీ మరలా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కోల్పోయినది మాత్రమే కాదు, కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు అనుగ్రహించునుగాక. ఓ మాట చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం, థ్యాంక్ యూ అమ్మా. 36వ వచనం, థ్యాంక్ యూ అమ్మా. నాతో కలిసి చెప్పండి అందరూ. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింద ఉన్న అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ మాట నెబుకద్నెజరు రాజు గురించి రాయబడింది. తన గర్వాన్ని బట్టి, పాపాన్ని బట్టి తన మహిమను కోల్పోయి అరణ్యానికి తరమబడ్డాడు. అన్యుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడితే ఆ అన్యుడి ప్రార్థన కూడా దేవుడు విని తాను పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు మరలా తిరిగి అనుగ్రహించాడు. ఘనతను తినిచ్చిచ్చాడు, మహిమను తిరిగిచ్చాడు. అంటాడు, రాజ్యము యొక్క ప్రభావం మునుపటి కంటే మరెక్కువగా నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నేనంట, నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుడా అన్యుడా? చెప్పాలి.
అన్యుడు పశ్చాత్తాపడితేనే అంతగా క్షమించి కోల్పోయిన దానికంటే రెట్టింపిచ్చాడే, ఆయన పిల్లలైన మనం, ఆయన రక్తంతో కడగబడిన నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే నెబుకద్నెజరుకి ఇచ్చిన దానికంటే రెట్టింపు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెబుదాం ఆమేన్. అయితే దేవుని పిల్లలుగా మన బ్రతుకులో ఆ పశ్చాత్తాపపు హృదయాన్ని మన గుండెల నిండా దేవుడు కుమ్మరించునుగాక. మరోసారి చెప్దాం, మన గుండెల నిండా దేవుడు కుమ్మరించునుగాక. మన గుండెల నిండా దేవుడు కుమ్మరించునుగాక. మరోసారి, మన గుండెల నిండా దేవుడు కుమ్మరించునుగాక. ఆ పశ్చాత్తాపమే నువ్వు కలిగి ఉంటే ఈ మాట చూడండి, నువ్వు కోల్పోయిన వైభవం కంటే రెట్టింపు వైభవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేయాలనుకుంటాడు. తరం తర్వాత తరం తన కార్యాలు రెట్టింపు చేయాలనుకుంటాడు. లేఖనాల్లో ఒక మాట మీరు ఎరుగుదురు కదా, సంవత్సరములు జరుగుచుండగా, పెద్దగా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచు అని రాస్తుంది కదా. నా చెయ్యెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. 2023 సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాల కంటే ఈ 2024 సంవత్సరంలో ఓ నూతన కార్యం దేవుడు జరిగించునుగాక. ఓ నూతన క్రియ నీ పిల్లల జీవితాల్లో జరిగించునుగాక. తరం తర్వాత తరం తన కార్యాలు ఈ దేవుడు రెట్టింపు చేసేవాడు. బైబిల్లో ఒక మాట మీరు ఎరుగుదురు, మోషే అద్భుతాలు చేయటానికి మోషే చేతిలో ఏముంది? కర్ర. మోషే తరం అయిపోయింది, యెహోషువ తరం వచ్చింది. మిమ్మల్ని అడుగుతా, యెహోషువ చేతిలో ఏముంది? కాదు. హాయిపట్నం వైపు ఏమి చాపాడు? సరే నేను చెప్తా. మోషే చేతిలో కర్ర ఉంది, యెహోషువ చేతిలో ఈట ఉంది. మిమ్మల్ని అడుగుతా, కర్ర పదునైందా, ఈట పదునైందా? మోషే చేతిలో కర్ర అయితే యెహోషువ చేతిలో ఈటే. అంటే తరం తర్వాత తరం తన పదునును తన అభిషేకాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. నమ్ము, 2024 కర్ర లాంటి బ్రతుకైతే 2024 ఈటి లాంటి జీవితంగా దేవుడు చేయునుగాక. నా హృదయపు లోతులో నుంచి కోరుకుంటున్నాను, తండ్రి గారు కృపాదానమయ్య గారి ద్వారా జరిగిన సేవ మోషే లాంటి కర్ర లాంటి సేవ అయితే, వారి గర్భాన పుట్టినటువంటి పిల్లలను ఈటె లాంటి పరిచర్యగా దేవుడు చేయునుగాక. ఈ స్థలంలో కూర్చున్న ప్రతి సేవకుని ఈ తరపు ఈటెలాగా దేవుడు వాడుకొనుగాక. అమ్మా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ తరం కర్రల తరం అయితే మీ పిల్లల తరం ఈటెల తరంగా దేవుడు ప్రతిష్ఠించునుగాక. కోల్పోయిన పూర్వపు వైభవాన్ని మరలా నా దేవుడు కుమ్మరించునుగాక.